అఖండ 2 సినిమా అఖండ తాండవం సడన్గా ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు, కటౌట్లు కట్టారు, టికెట్స్ కొనుక్కున్నారు, చాలా ఖర్చు పెట్టి అందరితో కలిసి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సినిమా చూద్దాం బాలకృష్ణ సినిమా అని చెప్పేసి వెళ్ళి సీట్లో కూర్చున్న తర్వాత సినిమా ఆగిపోయిందని చెప్పేసి వచ్చి చెప్పారు. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, చాలా గందరగోళం జరిగింది. నిన్న మన ఆర్టీవీతో చాలామంది ఫ్యాన్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఇది ఏదో కుట్ర అని కొంతమంది అన్నారు. రకరకాలుగా ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు. సినిమా సరే ఇప్పటికైనా సరే కనీసం నిన్న ఈవినింగ్ అయినా రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు, ఈరోజు రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. ఇప్పటి వరకు కనీసం ఎలాంటి అప్డేట్ రాలేదు. 14 రీల్స్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది, రిలీజ్ ఆగిపోయినందుకు మేము చింతిస్తున్నామని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. అభిమానులు ఓపికగా ఉండాలని చెప్పారు. బట్ వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది? అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అభిమానులకు కావాల్సింది సరే సినిమా విషయంలో ఏం జరిగింది, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి అనే దానికంటే కూడా ఎప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. మరొక వైపు ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా సడన్గా ఆగిపోవడం వల్ల, అంటే రిలీజ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు సినిమా ఆగిపోవడం వల్ల చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ లేదంటే ముఖ్యంగా ఎగ్జిబిటర్స్, థియేటర్ యజమానులకి భారీగా నష్టం వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు చూస్తే ఒక 100 కోట్ల నష్టం అంటున్నారు. మరి నిజంగా 100 కోట్లు వచ్చిందా, అంతకంటే ఎక్కువే వచ్చిందా, లేకపోతే ఏ విభాగాలు ఇప్పుడు నష్టపోయాయి? ఇప్పుడు అసలు ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? సినిమా ఈజ్ జస్ట్ నాట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ తెలుగు పీపుల్. అందులోనూ బాలకృష్ణ గారి సినిమా అంటే అది ఇంకా పెద్ద పండగ. బాలకృష్ణ బోయపాటి అంటే అది ఇంకా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి ఒక పెద్ద జాతర ఇది. మరి ఇంత పెద్ద డిసప్పాయింట్మెంట్ని మరి ఎలా కవర్ చేయబోతుంది టీం? ఎలా కవర్ చేయబోతున్నారు తిరిగి? ఏం జరుగుతుంది ఈ సినిమా విషయంలో? ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో ముత్యాల రామదాస్ గారు, ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే జగన్ గారు, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు, మనతో ఆన్లైన్లో రెడీగా ఉన్నారు జూమ్లో. రైట్, ముందుగా మీ ఇద్దరికి ఆర్టీవీ డిబేట్కి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ముందుగా రామదాస్ గారు సార్, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాల వార్తలు. సరే, అల్టిమేట్గా ఇప్పుడు ఫ్యాన్స్కి కావాల్సింది సార్ 2 విషయాలు సార్. నేను అడిగేది 2 విషయాలు. ఒకటి, చాలామంది ఇక్కడ ఏదో జరిగిపోయింది సినిమా విషయంలో అని చెప్పేసి అనుకున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అభిమానులు డైరెక్ట్గా చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. చాలామంది అనేది ఏంటంటే ఏదో కుట్ర జరిగింది అనేది వాళ్ళ అభిప్రాయం ఈ సినిమా విషయంలో. సో అలాంటిది ఏమైనా ఉందా? ఫస్ట్ అది నాకు ఇది సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది కాబట్టి. కుట్ర అనేది క్వశ్చనే లేదండి. ఎందుకు కుట్ర జరుగుద్ది కదండి. అంటే అఖండ సినిమాని చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అఖండ 2 వచ్చేటప్పటికి ఏంటంటే యమా క్రేజ్, అసలు దానికి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కదండి. దానికి దిష్టి తగిలిందా అనిపిస్తుంది ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే. లేదా అది ఆగటం, అఖండ ఆగటం ఏంటి సార్? అంతే కదా. అసలు దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. బాలకృష్ణ గారి కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ వైజ్ కూడా చాలా పెద్దది. అంత క్రేజ్ ఉన్న సినిమా, బడ్జెట్ కూడా చాలా పెద్ద బడ్జెట్ కదా. బడ్జెట్ అసలు మన విజువల్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, మీకు తెలియదే ఉంది. అలాంటి సినిమాని కుట్ర చేసి ఆపాలనుకోవటం అనేది అంటే నా పరంగా యాక్చువల్గా మంది అభిమానులు అలా అనుకుంటున్నారు. సో నిన్న నాతో సార్ చాలా మంది అభిమానులు ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళు అడిగింది నేను మీ ముందు పెట్టాను, మీరు ఇండస్ట్రీలో పర్సన్ కాబట్టి అభిమానులకి చెప్పాలని నా ఉద్దేశం. అభిమానులకి సినిమాని ఆపాలని ఏ ప్రొడ్యూసర్ అనుకోరు, ఇతరులు కూడా ఎవరు అనుకోరండి. అందరూ కూర్చొని ఇప్పుడు కూడా అందరూ నెగోషియేట్ చేసి ఎలా సినిమాని బయట వేయాలి అనుకుంటారు తప్ప ఏదైనా కొంచెం డిఫిసిట్స్ అది ఉంటే సినిమా ఆపాలని అయితే మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిదే కూడదు. ఎన్నో మాట్లాడి ఈ సినిమాలు రిలీజ్ చేస్తాయి, ఎన్నో కొన్ని అటు ఇటు చెప్పి కూడా. కాబట్టి అలాంటిది జరిగింది అనేది అయితే మా వార్తల్లో ఎక్కడా లేదు, మా అభిప్రాయం కూడా కాదు. ఓకే. అండ్ అందరూ అనుకుంటుంది, బయట బాగా చర్చ జరుగుతుంది, ఏదో ఫినాన్షియల్ ట్రాన్సాక్షనో లేకపోతే ఏదో కారణాల వల్ల కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కోర్టు ఆర్డర్స్ వల్ల సినిమా ఇప్పుడు ఆగింది అనేది బయట ఉన్నటువంటి వార్త. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఎరోస్ అనే కంపెనీ ఆర్డర్ ఇచ్చిందని న్యూస్ పేపర్ అందరికీ తెలిసిందే. మీ
ఛానల్స్ అని కవర్ చేసి అవునవును. ఆ తర్వాత ఇంకా రకరకాల ఇంకా అదర్ థింగ్స్ ఏమున్నాయని దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఇంత పెండింగ్ పడిపోద్దని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా ఆగుద్దని. ఎందుకంటే ఈ సినిమాని అఖండ 2 అనే సినిమా ప్రీమియర్ షోలు పడలేదంటే ఇంకా ఏ సెవరల్ రీజన్స్ ఏమున్నాయో తెలియదు కానండి, అది పడలేదనేది ఇప్పుడు వరకు కూడా ఫ్యాన్సే కాదు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఈ విషయంలో డిలే అనే విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బట్ బిఫోర్ దట్ వ్యూవర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు. మీ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఫ్యాన్స్ ఆర్టీవీతో నిన్న చాలా మంది అభిమానులు మాట్లాడారు, కొన్ని వందల మంది మాతో కమ్యూనికేట్ అయ్యారు, ఎన్నో రకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ మేము కూడా మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేశాం మీరు ఎంత డిసప్పాయింట్ అయ్యారో తెలియజెప్పడానికి టీంకి. అట్ ది సేమ్ టైం మీరు ఏం కోరుకుంటున్నారనేది తెలియజెప్పే ప్రయత్నం మేము చేసాం. సో ఇప్పుడు ఈ విషయంలో మీరు కూడా మాతో మాట్లాడవచ్చు. సో ఇప్పటికైతే డేట్ ఏం క్లారిటీ లేదు కదా సార్, అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మళ్ళీ క్లారిటీ లేదు. సో ఇప్పటికైతే క్లారిటీ లేదు. సో వాట్ ఈస్ యువర్ కండిషన్ అనేది మీరు కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ VCR నంబర్స్ ఇవ్వండి స్క్రీన్ మీద వచ్చే నంబర్స్కి మీరు కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు ఎవరైనా సరే. సార్ అయితే డిలే అనే విషయం గురించి మాట్లాడుకుంటే సహజంగా చాలా సినిమాలు డిలే అవుతుంటాయి సార్ కొన్నిసార్లు. ఇప్పుడు అంతేందుకు అఖండ కూడా గతంలో రిలీజ్ చేద్దామని చెప్పారు, బట్ మళ్ళీ డిలే చేసి నిన్నటికి పెట్టుకున్నారు. కాకపోతే రిలీజ్ ఎలా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఇది ఒక్క సినిమా వచ్చింది కాబట్టి అంటున్నాం, ఒక్కోసారి వర్క్ ప్రాసెస్ ఉంటుందండి. అవును, ఇది నెంబర్ ఆఫ్ థింగ్స్ అక్కడ ఉన్నాయి, ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేయాలి కదండి, అలాంటివి ఉంటాయి. బట్ ఇది ఫినిష్ అయింది, వచ్చేస్తుందన్న సినిమా. మరి ఏ రకంగా డిలే అనేది వాట్ ఎవర్ మే బి డిలే, అది ఖచ్చితంగా ఫ్యాన్స్ అనేది ఇబ్బంది పడుద్ది, ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడతారు, నో డౌట్. అది మనం ఏదో నేను ఇండస్ట్రీ మెన్స్ గారిని సపోర్ట్ చేసినా కూడా అది అవన్నీ చూసుకుని చెయ్యాలి తప్ప అమ్మో లేకపోతే టికెట్లు ఎంత ఆబ్లిగేషన్, ఈ ఆబ్లిగేషన్ పాపం థియేటర్ ఏమైపోతాడు. అంతే కదా, అక్కడ థియేటర్తో కూడా మనం ఏదో మర్చేసినానండి, అక్కడ జనం ఉంటారు. అంతే కదా, మరి టికెట్ ఒకవేళ రీచ్ చేసి ఉంటే ఎందుకేమని అడుగుతారు పాపం, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. నిన్న పాపం అభిమానులకి సార్ అదే అనేది, ఇప్పుడు డిలే అవ్వడం అనేది ఇదిగో రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు లేదంటే ఒక 1 వీక్ ముందు ఇదిగో డిలే అయింది అని చెప్తే ఫలానా రీజన్ వాళ్ళు డిలే అయింది అంటారు. ఒక్కోసారి కొన్ని అనివార్య కారణాలు అని చెప్పేసి డిలే చెప్తారు. పాపం చాలా మంది మాట్లాడారు సార్. ఇక్కడ ప్రొడ్యూసర్ తోటి ఉంటారు సార్, అది తెలుసుంటే ఖచ్చితంగా వాళ్ళు డేట్ అయ్యారు. నాతో మాట్లాడారు సార్ నేను అభిమానులు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక అతను హైదరాబాద్ నుంచి ఎక్కడో తెనాలి వెళ్ళారంట, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఒక 10 మంది కలిసి టికెట్ బుక్ చేసుకుని పే చేస్తున్నారు. కొంతమంది బెంగళూరు నుంచి ఏదో రాయలసీమ ప్రాంతానికి వెళ్ళారు, చాలా మంది ఏంటి విలేజెస్ నుంచి టౌన్కి వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకొని వెయిట్ చేస్తున్నారట. అంటే ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినాయి కదా, అట్లీస్ట్ నెక్స్ట్ డే అన్నా ఉంటుందేమో పడుతుంది అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో చాలా ఖర్చు పెట్టారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. అంటే జనరల్గా ఇంత మాస్ సినిమా మాస్ జాతర కదా సార్, ఇక ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్తో వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి, అది ఒక పండగలాగా ఉంటుంది కదా. అంత డిసప్పాయింట్ అయ్యారు, అందువల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది చెప్పారు సీట్లో కూర్చున్నాం సార్, వచ్చి సినిమా క్యాన్సిల్ అయిందని చెప్పారు సార్. మాకైతే తల కొట్టేసినట్టు అయింది. కొంతమంది ఏమో మిగతా హీరోల ఫ్యాన్స్ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు, ఏంటి మీ హీరో సినిమా ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి. ఇలాంటప్పుడు అలాంటి అనుకోకూడదు, ఎందుకంటే అభిమానులు చెప్తున్నారు, అభిమానులు అంటూ అవతల వాళ్ళు కూడా సమయం పాటించాలి. అంటే ఫ్యాన్స్ పరిస్థితి ఏంటనేది జగన్ గారిని అడుగుదాం. జగన్ గారికి బాగా ఈ విషయంలో ఎక్కువ క్లారిటీ ఉంటుంది. జగన్ గారు మీరేమంటారు, మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆర్టీవీతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది పాపం చాలా మంది బాధపడ్డారు, ఇక తల తీసేసినట్టుంది సార్ మాకు, మిగతా ఫ్యాన్స్ దగ్గర తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేసాం కట్అవుట్స్కి లేదంటే మిగతా వాటికి వేరే ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పేవాళ్ళు కొంతమంది. సో మీరు అసోసియేషన్లో ఉన్నారు, అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సో మీ పరిస్థితి ఏంటి, అసలు మీకేం ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? ఇది ఎవరు కుట్ర పడిందో కాదు, అనుకోని చేసిండేది కాదు. ఫైనాన్స్ వాళ్ళు ఎవరికైతే ఫైనాన్స్ ఇవ్వాలో వాళ్ళకు కూడా వీళ్ళు ఇవ్వాలనుకున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ సరైన సమయానికి రాకపోవడంతో అనుకోకుండా ఆ సమస్య వచ్చింది. వాళ్ళకు కూడా ఇది రైట్ టైము, పెద్ద హీరో సినిమా అని మనం కొద్ది కోర్టుకి వెళితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏదైనా అమౌంట్ వస్తుంది, డిలే కాకోకుండా ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు అని వాళ్ళకి అప్పుడప్పుడు ఎవరో వాళ్ళకి డైరెక్షన్ చేసి ఉంటారు. బట్ వాళ్ళు లాస్ట్ మినిట్ లో వీళ్ళు రావాల్సిన అమౌంట్ రాకపోవడం వల్లే అది అలా జరిగింది, కోర్టు ద్వారా రావడం జరిగింది.
రెండోది ఈ విషయం మీద పూర్తిగా బాలకృష్ణ గారు కూడా బిఫోర్ ఎప్పుడు ఎక్కడ కానీ నాకు తెలిసినట్లు లేదు. ఆయనకు తెలిసింటే ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా ఉందంటే కూడా ఆయన మాట్లాడించి ఏదైనా వాళ్ళకు క్లారిటీ ఇప్పించి ఏదైనా ఆల్రెడీ ఏదైనా చెక్స్ ఏదైనా ఇప్పించడము ఏదైనా చేసి, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ బాగోగులు కోరుకుండే హీరో కాబట్టి ఇవన్నీ కూడా సెటిల్ చేసేవాళ్ళు. ఇవన్నీ రెగ్యులర్ గా సినిమా అన్నాక ప్రొడ్యూసర్ కి ఫైనాన్షియల్ గా ఏదో సమస్యలు ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కానీ లాస్ట్ మినిట్ లో క్లియర్ చేసే టైంకి వీళ్ళకి రావాల్సిన పేమెంట్స్ రాకపోవడంతో దాన్ని వాళ్ళు రైట్ టైం చూసుకొని కోర్టుకు రావడము, తర్వాత కోర్టు నెక్స్ట్ డేకి అది పెట్టడం లంచ్ టైం తర్వాత సాటర్డే సండే రావడం వల్ల ప్రాబ్లం వచ్చింది. బాలకృష్ణ గారి 50 years కెరియర్ లో ఏ ఒక్క సినిమా రిలీజ్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేయలేదు. బట్ ఇది అఖండ తాండవం అనేది ఒక ఈశ్వరుడు సినిమా. ఆ శివాజ్ఞ ఏం నడిపించింది అదే జరుగుతా ఉందనేది మేము నమ్మాము. మీరు చెప్పినట్టు దూర ప్రాంతాల నుంచి అభిమానులు అయితే వచ్చారు. చాలా బాలకృష్ణ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసినప్పుడే ఫంక్షన్ తొందరగా ఫినిష్ చేయండి, చలికాలం అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఎక్కువసేపు చలిలో పెట్టద్దండి అని చెప్పేవాడు. అలాంటిది మేము సినిమా కోసం నైట్ అంతా చలిలో వెయిట్ చేస్తున్నాము అనేది బాలకృష్ణ గారు మాకంటే ఎక్కువ బాధపడ్డారని తెలిసిందే. మేము బాలకృష్ణ గారి గురించి ఆలోచిస్తున్నాం. మేము డిసప్పాయింట్ అయ్యాం సినిమా చూడాలని. బట్ ఈ రోజు కాకపోతే ఆ సినిమాని ఇంకొక వారం తర్వాత, 2 వారాల తర్వాత, నెల తర్వాత చూస్తాం. అది చూడకుండా పోదు, ఆ క్రేజ్ ఏం తగ్గదు. ఇప్పుడు చేసిన దానికంటే 3 రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మేము చేస్తాం అని ఈ సినిమా కోసం బాలకృష్ణ గారు దాదాపు 150 రోజులు ఉదయాన్నే 3:30, 4 నుంచి మేకప్ స్టార్ట్ చేస్తే 5 గంటలకు 6 గంటలకు అయిపోయేది. నిష్టగా ఉండేవాడు, లైట్ ఫుడ్ తీసుకునేవాడు, కాళ్ళలో చెప్పులు లేకుండా -డిగ్రీలు చలిలో ఈ సినిమా కోసం కఠోరమైన కష్టం చేశారు. ఆ కష్టము ఎవరి కోసం చేశారంటే ఈ ప్రేక్షకుల కోసం, ఆయన కోట్లాది మంది అభిమానుల కోసం చేశాడు. కానీ ప్రొడ్యూసర్స్ కూడా గతంలో బాలకృష్ణ గారితో లెజెండ్ సినిమా చేశారు. ప్రొడ్యూసర్స్ అయితే చాలా సౌమ్యులండి, మంచి వాళ్ళు. ఈ సినిమాకి సంబంధించి కాంప్రమైజ్ నాకు తెలిసి ఈ సినిమా నేను కంప్లీట్ డే 1 నుంచి ట్రావెల్ అవుతున్నాము. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. మీరు నమ్మరండి, ఒక్క సాంగ్ కి 600 మంది డాన్సర్స్ తో more than 5 CR to 6 CR ఖర్చు పెట్టారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత డేట్ కొట్టిన తర్వాత కూడా గ్వాలియర్కి వెళ్ళి ఎక్స్ట్రాగా కొన్ని సీన్స్ జాయిన్ చేయడం కోసం మళ్ళీ 3.5 to 4 crores ఖర్చు పెట్టారు. అంటే ఈయన ఒక ప్రమోషన్స్ కి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. అంటే ప్రొడ్యూసర్స్ ఏదైనా వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం కాదు వాళ్ళకి, వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ రాకపోవడం వల్లే. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా అంటే అంత ఆషామాషిగా తీసుకో. అంటే జగన్ గారు ఇప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారి సినిమా అంటే ప్రొడ్యూసర్ అయినా సరే, డైరెక్టర్ అయినా సరే ఎవరు అంత ఈజీగా తీసుకోరు. కాకపోతే ఎవరు ఆశామాషిగా తీసుకోరు. కాకపోతే జరిగిందే ఎవడో కుట్రలు చేశారని మనం ఎందుకుంటాం? ఎవరు కుట్రలు చేయగలరు? వాళ్ళు అమౌంట్ ఇవ్వాలి కాబట్టి రైట్ టైం అమౌంట్ టైం చూసి అడిగారు అంతే. ఫ్యాన్స్ ఇబ్బంది పడిపోయాం, ఫ్యాన్స్ బాధపడిపోయాం. కానీ ఫ్యాన్స్ మేము ఇప్పుడు రియలైజ్ అయ్యాం. ఎందుకంటే మా బాలకృష్ణ గారు నమ్మి సినిమా తీసినోడు బాగుపడాలని మేము కోరుకుంటాం, ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని ఎంకరేజ్ చేయొద్దని మన ఫ్యాన్స్ అంటున్నారు. కానీ గతంలో మనతో తీసినప్పుడు వాళ్ళు ఎప్పుడు సమస్య క్రియేట్ చేయలేదు కదా ప్రొడ్యూసర్ ద్వారా మనకు. అదేలేండి, ఇప్పుడు వాళ్ళకి రావాల్సింది వాళ్ళు అడిగారు. ఇప్పుడు కూడా మన కోసం సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టే ముందు ఉన్నారు వాళ్ళు. ఓకే, అంటే మేము కోపంతో, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు పొలిటికల్ గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఒక సోషల్ సర్వీస్ ఉన్నాడు, ఒక హాస్పిటల్ చైర్మన్ గా ఉన్నాడు, ఇండస్ట్రీలో టాప్ 1 పొజిషన్ లో లెజెండ్ గా ఉన్నాడు. కాబట్టి దానికి కొంతమంది ఎవరన్నా వెనక నుంచి కుట్ర పన్నారని అభిమానుల తరపున నేను కూడా కొన్ని సందర్భాలు ఎవడో కుట్ర పన్నుతున్నాను నేను కూడా అంటా. అన్నంత మాత్రాన అది నిజం కాదు. వాస్తవాలు వేరు, నిజాలు వేరు. జగన్ గారు ఇప్పుడు అదే మనం చేసే పని అదే. చాలా మంది అభిమానులు నిన్న మాట్లాడుతూ ఏదో జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ తీశాను. మనం ఆ క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. సో కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, మీరే అన్నారు బాలకృష్ణ గారి సినిమా అంటే సహజంగానే ఇన్ని కోట్లు పెట్టిన సినిమా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. అందులోనూ బాలకృష్ణ గారి సినిమా అంటే అది మామూలు విషయం కాదు.
ఇంకా ఎక్కువ హై అలర్ట్గా ఉంటారు. మరి అలాంటి ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా, భారీ అంచనాలు ఉన్న సినిమా, ఆల్రెడీ సూపర్ హిట్ కాంబినేషన్, ఇలాంటి ఒక సినిమా విషయంలో లాస్ట్ మినిట్లో ఇంత పెద్ద సెట్ బ్యాక్ అనేది చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. అంటే ఇది అవునండి. ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే పూర్వకాలంలో ఉండేది చూడండి, పెళ్లి నిశ్చితార్థం రోజు ఇంత కట్నం ఇస్తామని మాట్లాడుకుంటే పెళ్లి టయానికి పెళ్లి పీటల మీదకి వచ్చేంత వరకు ఇవ్వకపోతే పెళ్లి పీటల నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయేవారు. సినిమాలో కూడా చూపించారు అలాంటి సీన్స్. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని సినిమా రిలీజ్ కు పెద్ద హీరో సినిమా ఇప్పుడు రైట్ టైంలో ఇప్పుడు కోర్టుకి వెళ్తే మనకు డబ్బులు వస్తాయని వాళ్ళకి ఎవరన్నా సజెస్ట్ చేశారో లేకపోతే వాళ్ళకి ఇది రైట్ టైం అని చెప్పేసి అనిపించి వాళ్ళు తీసుకున్నారో, లాస్ట్ మినిట్ వరకు వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలని క్లారిటీగా ఉండింటది. రాకపోవడంతో అటు ఇటుగా 1 or 2 days ఇచ్చే టైంకి వీళ్ళు అలా చేశారు. వీళ్ళు ముందుగా డిస్కస్ చేసింటే బాలకృష్ణ గారు లేకపోతే ఎవరైనా కానీ తన బాలకృష్ణ గారి స్నేహితులు ఒక మాట ఫోన్ లో చెప్తే జరిగిపోయే విషయమే ఇది. వీళ్ళంతా కోర్టుకి వెళ్ళే అంత అవసరం కూడా ఉండదు. ఆయన ఒక మాట ఫోన్ చేస్తే మాట్లాడి చిన్న సెటిల్మెంట్ అయిపోయేది. ఒక 50% పే చేస్తారు, తర్వాత ఇస్తారంటే కూడా వినేవాళ్ళే. బట్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఏం చేశారంటే బాలయ్య బాబు గారి దృష్టికి వెళ్ళకూడదు, మన ఫైనాన్షియల్ విషయాలు ఆయనకి ఎందుకు చెప్పాలి, అది ఈ సినిమాకి సంబంధించిన విషయం కాదు కదా, మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు లైట్ గా తీసుకున్నారు తప్పితే ఈ సినిమాకి సంబంధించి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదండి. సినిమాకి సంబంధించి ఎవరు పడితే వాడు చెత్తనాయలు మధ్యలో దూరి ఇష్టం వచ్చినట్టు ఏ ఛానల్ కనపడితే ఆ ఛానల్ తో యూట్యూబ్ ఛానల్ తో ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక పొజిషన్ ఉన్నోడు, అర్థం ఉన్నోడు, నాలెడ్జ్ ఉన్నోడు ఎవడు మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే ఈ సినిమాకి ఫైనాన్షియల్ గా ఏ ఒక్కరికి పేమెంట్లు ప్రాబ్లమ్స్ లేవు, సమస్యలు లేవు. జగన్ గారు కొంచెం మీ ఫ్రేమ్ సెట్ చేసుకోరా ప్లీజ్, మీ ఫ్రేమ్ సెట్ చేసుకోండి. అండ్ మేబీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మీ లైన్ వల్ల కూడా. ఒక్కసారి ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, మా పీసీఆర్తో మీరు కాంటాక్ట్లో ఉండండి. నేను ఐ కమ్ టు యూ బ్యాక్. ఓకే, ఐ కమ్ బ్యాక్ టు యూ. ఒక 2 minutes లో నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. రామదాస్ గారు సో క్లియర్ గా చెప్పారు, ఫ్యాన్స్ ఆయన నుంచి ఉన్నారు, సో ఆయన క్లియర్ గా ఉన్నారు, చాలా స్టబర్న్ గా ఉన్నారు, ఫ్యాన్స్ స్టబర్న్ గా ఉన్నారు, అలాగే కనిపిస్తుంది ఆయన మాటల్లో. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలనేది అతి పెద్ద డౌట్ సార్, ఎప్పుడు చేస్తారు అనేది. నిన్న కాలర్స్ కూడా నాతో మాట్లాడుతూ కొంతమంది ఏమో ఎలాగో ఇన్ని రోజులు ఆగారు కదా, సంక్రాంతి వరకు ఆగితే మంచి ర్యాలీ ఉంటుంది, ఆ తాండవం మీద అప్లై చేసేసుకుంటాం పండగ అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఈ రోజు ఎక్స్పెక్ట్ చేశారు, చాలా మంది సరే ఒకరోజు డిలే అయితే అయింది, అట్లీస్ట్ ఈరోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఏం చర్చ నడుస్తుంది అసలు ఈ సినిమా విషయంలో? యాక్చువల్గా అయితే ఈరోజు రిలీజ్ అవ్వటం కరెక్టు. వాళ్ళకి ఇంకా ఇంటర్నల్గా ఏం థింగ్స్ ఉన్నాయి, ఇంకా మనకి అవి కొన్ని రివీల్ చేయగలుగుతారు ప్రొడ్యూసర్లు, కానీ నెగోసియేట్ చేస్తున్నారు డైరెక్టర్ గారితో, హీరో గారితో, అలాగే ప్రొడ్యూసర్స్. ఎందుకంటే అవతల వాళ్ళతో కూడా నెగోసియేట్ చేసి రావటానికే ప్రయత్నిస్తారు. అయితే ఇదే సంక్రాంతికి వెళ్ళిపోద్దని నేను అనుకోను, అన్ని రోజులు పెండింగ్ పెట్టుకోరు. ఎందుకంటే ఇది మొన్న అవ్వాల్సిన సినిమాని అన్ని రోజులు పెట్టుకోరు. బట్ నెగోసియేషన్స్ చేసిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అలా పెట్టుకోరు, అంత పెద్ద సినిమా, అది క్రేజీ సినిమా, అంతే కదా, ఏమంటారు? కాబట్టి ఆల్రెడీ అందులో బిజినెస్ అంతా సెటప్ అయి ఉంటుంది. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ బిజినెస్ అయినటువంటి సినిమా, ఎక్సలెంట్ బిజినెస్. కాబట్టి అయితే అన్నీ ఉన్నాయి, అన్నీ చూసుకుని ఆ ప్రొడ్యూసర్లు కూడా, ఎందుకంటే చాలా సినిమాలు తీశారు, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. అనుకునేది ఎక్కడో సంథింగ్ అనుకోని బ్యాక్ నుంచి అవన్నీ ఏవో జరిగి ఉంటాయి, అవన్నిటిని విడుచుకుని బయటికి రావాలి. కాబట్టి ఇస్ దేర్ ఎనీ ఎస్టిమేషన్, అసలు అంటే ఒక అంచనా ఏదైనా ఉందా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావచ్చు అని ఇండస్ట్రీలో ఏమైనా చర్చ జరుగుతుందా? ఇందులో ఎంటర్ అవుతారు కదండి చాలా మంది, దీన్ని సాల్వ్ చేయాలని. ఇప్పుడు బాలకృష్ణ గారు లాంటి సినిమా, ఇది పెద్ద సినిమా ఆగిపోయిందంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయిపోయారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రెజర్ ఈ ప్రొడ్యూసర్ మీద ఉంటుంది, మామూలుగా ఉండదండి. ఏమండి ఏంటి టికెట్, ఎందుకంటే ఇంకా నైజాంలో టికెట్లు అప్పటికి ఇంకా ఈ ఆర్డర్ రాలేనట్టుంది, లేకపోతే వాళ్ళందరూ వాయిచ్చేస్తారు థియేటర్లోని. అలాగే డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబిటర్ వాయిచ్చేస్తాడు. ఎందుకంటే ఏంటి అని ఒక్కొక్క థియేటర్ దగ్గర అందులో ఫ్యాన్స్ ఎలా ఉంటారు, అల్పమ ఇందాక అతను అంటున్నారు కదా, వాళ్ళు అన్నీ ఏవో చూసేసుకుని ఒక ఆశతో కూర్చుంటారు. సినిమా లేదని అంటే ఆటోమేటిక్గా భలే డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీరు అంటే సినిమా ఆల్రెడీ వెళ్ళిపోయింది,
అంటే అబౌట్ టు ప్లే కదా మూవీ, సో కీ వెళ్ళడమే లేటు. సో ఇట్స్ వెరీ వల్నరబుల్ కండిషన్ కదా. అంటే ఇప్పుడు అసలే ఇవాళ రేపు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎంత చేసి చూస్తున్నాం. సో ఇట్ వాజ్ వెరీ మచ్ వల్నరబుల్ కండిషన్. మరి ఈ రిస్క్ కూడా కొంచెం ఉంది, మరి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా డిజిటల్స్ దగ్గర ప్రొడ్యూసర్లు ఉంటారులేండి, ఎందుకంటే కీస్ దగ్గర అదిని చాలా వెరీ కేర్ఫుల్ గా ఆ కంటెంట్ ని కాపాడకపోతే బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని. ఇప్పుడు అందరూ రవి తర్వాత అందరూ జాగ్రత్త, అంటే రవినని కాదు, ఎవరు కంటెంట్ వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. రాము ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. రాము, హలో రాము గారు, నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే అండి, చెప్పండి. ఇంత పెద్ద సినిమా ప్లాన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ డిలే అవ్వడం 3 days అవుతుంది సార్. చాలా నిరాశలో ఉన్నాం సార్ మేము. ఓకే, సో సినిమా తీసే ప్రొడ్యూసర్స్ కానీ, బోయపాటి గారు కానీ, ఆ సినిమా యూనిట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఏదైనా ఏం సమస్య ఉంది, ఏముంది, ఎందుకు అనేది క్లారిటీ ఇచ్చినట్టే ప్రాబ్లం అనేది ఉండకుంటుండే సార్. ఓకే ఓకే. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 days అవుతుంది. ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ అనౌన్స్మెంట్ చేసి ఏదో మాకు ఫ్యాన్స్ ఏదో ఒక చిన్న శుభవార్తను అశుభవార్తను ఏదో ఒకటి చెప్తే మేము నిరాశ చెందకుండా ఏదో ఒకటి మా పనులు చేసుకుంటాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ లీవ్ పెట్టి మరి ఇక హైదరాబాద్ నుంచి వేరే దగ్గరికి వచ్చి ఇక్కడ సినిమా కోసం అంటే ఒక పెద్దగా సెలబ్రేషన్ చేసుకుందామని ప్లాన్ మీద ఉన్నాం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏం కాదు దాన్ని సస్పెన్షన్ ఉన్నాం. అక్కడ ఆఫీస్ డ్యూటీ లీవులు పెట్టారు, సంథింగ్ ఏదేదో జరుగుతుంది. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది ఏం కదా ఒక అనౌన్స్మెంట్ అనేది ఇంత కూడా వాళ్ళకు లేకపోవడం చాలా బాధాకరం సార్. ఓకే, ఆ ప్రెస్ మీట్ అన్న పెట్టించాలని నేను ఆర్టీవీ తరఫున కోరుతున్నాం సార్. ఒక ప్రెస్ మీట్ అన్న అరేంజ్మెంట్ చేసి ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పండి సార్. మేము కోరేది అదే. మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, ఖచ్చితంగా మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. చాలా మంది ఇది అడుగుతున్నారు. అండ్ ఓకే, అలాగే రాము, మీరు ఎప్పుడు అనుకుంటున్నారు ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు? మళ్ళీ నా కోరిక ఏముందంటే 19th అనుకుంటున్నాను సార్. 12th అంటే చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. బాలకృష్ణ కూడా వాళ్ళ సైడ్ కూడా ఆలోచన చేస్తారు ఆయన కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు కదా సార్. 19th కంటే అవతార్ ఒకటే ఉంది, పెద్ద ఇంపాక్ట్ పడదు సార్. 19th అని బెస్ట్ ఆప్షన్ అని నేను అవతార్ చాలా పెద్ద సినిమానే కదా, తెలుగు స్టేట్లలో కానీ అంత పెద్ద ఇంపాక్ట్ పడదు సార్, అది నేను చెప్పేది. ఓకే ఓకే. బాలయ్య సినిమా ముందు పెద్దగా ఎఫెక్ట్ చూపించే సంక్రాంతి మరిలో అంటే పెద్ద సినిమాలు ఇంకా డిలే అవ్వకుండానే వస్తుంది సార్. పెద్ద సినిమాలు అలా రాజాసాబ్ ఉంది, చిరంజీవి గారి ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి సార్. సంక్రాంతికి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్. ఓకే ఓకే. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడించండి సార్ వాళ్ళ నుంచి అనేది మా రిక్వెస్ట్ సార్. రీజనబుల్ రిక్వెస్ట్, ఖచ్చితంగా మాట్లాడదాం. ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఆ బాబు చెప్పినట్టు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటే వాళ్ళు త్వరగానే ఏదోలాగానే సినిమాని బయట వేసేయాలి, మనం బయటికి డేట్ వేసేసాం అనే పాపం ఆతృతలో ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏంటంటే ఇలా చెప్పేయటానికంటే వాళ్ళు ఏదో సెట్ చేసుకుంటున్నారు. సెట్ చేసుకుంటే వాళ్ళ క్లారిటీ రావాలి కదా. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పి ఇంకోసారి ఇంకో గాయంలా కాకూడదనే పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప వాళ్ళు పెడతారు. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో ఒక పక్కన డైరెక్టర్ గారు, ఒక పక్కన హీరో గారు వీళ్ళందరితో చర్చిస్తారు కూడా. ఇంత జరిగిన తర్వాత చాలా కేర్ఫుల్గా సినిమాని బయటేస్తారు కదండి. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ కదా, ఎవరు పెద్ద ప్రొడ్యూసర్ల వాళ్ళు, డైరెక్టర్ గారికి, అది హీరో గారికి, వీళ్ళందరికీ. అంటే సినిమా అందుకని ఏదో సంథింగ్ మాట్లాడుకుంటున్నారు, ఇంటర్నల్ టాక్స్ జరుగుతున్నాయి, చేసి వాళ్ళు రివీల్ చేస్తారు. రివీల్ చేయని వాళ్ళు కాదు, వాళ్ళు కూడా బాగా మంచి ఎడ్యుకేటర్స్, మంచి ప్రొడ్యూసర్స్. అన్ఫార్చునేట్, ఇది నిజంగా వెరీ అన్ఫార్చునేట్ ఇది. అవును అవును. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, మనకి చాలాసార్లు పాపం ట్రై చేశారట ఈ విషయం గురించి మాట్లాడడానికి. సురేష్ ఉన్నారు బెంగళూరు నుంచి. సురేష్ గారు. హాయ్ సార్. హాయ్ హాయ్. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ మేము ఫాలో అవుతున్నాం సార్ కన్వర్జేషన్. సార్, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అఖండ 2 పక్కన పెడితే ప్రొడ్యూసర్స్ ప్యానెల్ లో ఉండే వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, విచ్ ఐ లైక్.
బట్ ఇది ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన సమస్య కాదు సార్. ఈ ఫైనాన్షియల్ పక్కన పెడితే 1 ఎప్పుడు వచ్చింది సార్? 2014 వచ్చింది. అప్పుడు మేము ఇక్కడ టీజర్ రిలీజ్ అయ్యేదానికి 10-15 రోజులు వెయిట్ చేసినాం సార్. అది మీరు అంటే పాత చూడొచ్చు. డిసెంబర్ 10 రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ 1 జనవరి 3-4 రిలీజ్ చేసినారు. ఇదే నిర్మాణ సంస్థ 14 రిలీజ్. ఫైనాన్షియల్ ఒకటే సమస్య కాదండి. ఓకే, ప్రొడ్యూసర్స్ కి మీరు కావాలి చూడండి, మీకు తెలుసుంటది కదా. సో ఇది ఇనిషియల్ గానే వాళ్ళకి ఈ సమస్య ఉంది. సరే, ప్రోడక్ట్ బయటకు రాకపోవడమో, లేకపోతే టీజర్స్ కానీ ట్రైలర్ కానీ సమయానికి ఇవ్వకపోవడమో, అప్పుడు కూడా ఇట్లాగే టెక్నికల్ ఇష్యూ ఇదే ఒకటి. అప్పుడు కూడా మీరు 11 ఏళ్ళ ముందు ఇది జరిగింది. సో ఇది ఒక ఇష్యూ. ఇంకొకటి వచ్చేసి ఇంకా ఊరంతా చెప్పే శకునాలు చెప్పే బల్లి కుడిచిపట్లు పడినట్టు అయిపోయింది మా భార్య పరిస్థితి. ఒక ఫ్యాన్ గా చెప్పాలంటే ముహూర్తాలు పెట్టి మేము ముహూర్తాలకి అటెండ్ అవ్వడం ఏందో, ఇది మాకే తిరిగి మాకే ఇది శాప్ మీద కూర్చోవడం ఏందో, ఇదంతా ఎర్రరెక్ట్ అవ్వాల కూడా తెలియజేస్తారు మాకైతే. ఇప్పుడు కూడా డేట్ కోసం మనం ఎదురు చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఒక రకంగా ఈ ప్రొడ్యూసర్ చేసిన పని వల్ల ఇప్పుడు ఏ డేట్ అసలు ఒక ఇండస్ట్రీకి ప్రాబ్లం అయ్యి సిచ్యుయేషన్ తెప్పించారు వీళ్ళు. ఎందుకంటే ఎలా అంటారు సార్? మీరు చూడండి, నెక్స్ట్ ఇప్పుడు 1 వీక్ లో పెట్టుకుంటే ఏమొస్తుంది? నెక్స్ట్ 12th ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు 5th రిలీజ్ అవ్వాల్సింది 12th రిలీజ్ అవ్వలేదు సినిమా. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ ముందు ఎవరు సినిమా చూడరు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కోల్డ్ అయిపోతుంది. ఎప్పుడు కానీ రిలీజ్ ఎప్పుడు ఎంత లేట్ అయినా, ఇది ప్రీవియస్ గా మీరు చూసుకుంటే పైసా సినిమాకి అట్లే అయింది. ప్రోడక్ట్ కోల్డ్ అవుతుంది. ఓన్లీ అత్తారింటికి దారేది మాత్రమే దీంట్లో ఎక్సెప్షన్. కొంతమంది చెప్తారు ఏదో బజ్ క్రియేటర్, ఏం బజ్ క్రియేట్ అవుతుంది, ఇంకా చిరాకు వస్తుంది ప్రోడక్ట్ టైంకి రాకపోతే. అది వాళ్ళకి లాసే, ప్రొడ్యూసర్ కి ఇంకో చెప్పాలంటే. బెస్ట్ అయితే నాకు తెలిసి ఈ సంక్రాంతి సీజన్ వదిలేసి బాలయ్య అభిమానులు అంటే ఇంతకంటే ఇంకా మేము ఇదిగా అంటే మోర్ ఎనర్జెటిక్ గా ఉండగలుగుతాం, మాకు కొంచెం రిలీజ్ చేస్తే చాలు అంటున్నారు. మేము అభిమానులే కదండి సార్. నాకు అంత బుక్ మై షోలో టికెట్ బుక్ చేసేవాడికి నేను ప్రతిరోజు వెళ్ళి చూస్తున్నాను సార్. ఇది 4వ తేదీ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందని నాకే సర్టెన్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంక ఏ రేజ్ పెట్టుకో, ఇప్పుడు 5వ తేదీని బాగా పాన్ ఇండియా రేజ్ లో పబ్లిసిటీ చేసినాం. ఇప్పుడు ఇంకో డేట్ కి ఏ మొహం పెట్టుకుని అడతాం సార్? ఇప్పుడు వేరే మూవీస్ కూడా ఇబ్బంది కదండి. డిస్ట్రిబ్యూటర్లు కొంటేనే కదండి వాళ్ళు కూడా వేసేదానికి. ఇది మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సింది. సో నా సజెషన్ అయితే ఈ సంక్రాంతి సీజన్ వదిలేయడమే బెటర్. కాకుండా ఒకసారి చెప్పో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో తప్పు జరిగింది, సారీ వల్ల ఇది సో అనుకున్నాం, కుదరలేదు. సంక్రాంతికి బాలయ్య గారికి కొంచెం మంచిగానే కలిసి వస్తుంది అనుకుంటా కదా సార్? మంచి కలిసి వస్తుంది, హ్యాపీనే. మేము ఫ్యాన్స్, కాకపోతే వేరే ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని ఉన్న సినిమాలను ఇబ్బంది పెట్టినట్లు అవుతుందంటారా? ఇప్పుడు మేము పోయి ప్రభాస్ ఫ్యాన్ తో పోయి గొడవ పడలేం కదండి. వాళ్ళు ఏమంటారు, మేము పక్కేది మీ గొడవ ఏందంటారు. మాకు మా సోదర సమాన చిరంజీవి ఫ్యాన్స్ కూడా అంతే కదండి. అందరూ మేము అలాగే అందరూ. సో మాకైతే ఇబ్బంది జరిగింది సార్. ఇది ఇంకా మేము అసలు చాలా బాధగా ఉంది. సో నా సజెషన్ అయితే ఇది సార్, ఈ సీజన్ వదిలేయడం బెటర్. ఎందుకంటే ఇది ఎట్లా అవుతుందంటే క్రిస్మస్ కి పోతే అది అవతార్ అంటున్నారు, ఇంకేదో థియేటర్లు అంటున్నారు. అసలు ఇప్పుడు నేను న్యూస్ ఫాలో అవుతున్నాను, మీ ఛానల్లోనే రాజాసాబ్ ఐమాక్స్ ఫార్మాట్ లేదంటున్నారు. సో వేరే సినిమాలకు కూడా వాళ్ళ సమస్యలు ఉంది. ఓకే, సో నన్నైతే ఈ సీజన్ వదిలేయడం బెటర్. సంక్రాంతికి అంటే మీరు అనేది సంక్రాంతి తర్వాత చూసుకుందాం లేనా? వద్దు సార్, ఇప్పుడు ఆల్రెడీ మాకు సమస్య జరిగింది కదా సార్. వేరే ఫ్రెండ్స్ తో పోయేసి అప్పుడు థియేటర్లు దొరక్కో, లేకపోతే కలెక్షన్. మీరు అనేది సంక్రాంతి లోపు వద్దు, సంక్రాంతికి వద్దు, తర్వాత అయితే బాగుంటుందని మీ ఉద్దేశం అంటున్నా? బెస్ట్ 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 జరిగిన నెగిటివిటీ చాలు. ఓకే ఓకే, చూద్దాం మరి. ప్రొడ్యూసర్లు అల్టిమేట్ గా వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఆఫ్ కోర్స్ నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్లకి, కాబట్టి దానికి తగ్గట్లు నిర్ణయం తీసుకుంటారు. చూద్దాం ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది. యా యా రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ విత్ అస్. జగన్ గారు, యా జగన్ గారు, ఆర్ యు దేర్? ఓకే, ఏదో లైన్ ఏదో కొంచెం డిస్కనెక్ట్ అయిన ఉంటుంది, మళ్ళీ కనెక్ట్ చేద్దాం, జగన్ గారికి మాట్లాడదాం. సో ఫ్యాన్స్ మాట్లాడి మీరు వింటున్నారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యాలిక్యులేషన్. అఫ్ కోర్స్ అల్టిమేట్గా ప్రొడ్యూసర్ వాళ్ళ లాభ నష్టాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. లాభ నష్టం కాదండి ఇక్కడ. డూ యూ థింక్ దిస్ డిలే ఏదన్నా, ఇప్పుడు జగన్ గారు ఏమో ఇంతకుముందు ఫ్యాన్స్ తరఫున మాట్లాడుతూ మాకు అలాంటిది ఏమి ఉండదు, ఇంకా ఇంతకంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువగా ఎనర్జెటిక్గా మేము వెయిట్ చేయగలుగుతాం, వెళ్ళగలుగుతాం ఇవన్నీ అంటున్నారు. బట్ ఆల్రెడీ కట్అవుట్స్ కట్టారు,
లేదంటే ఈ పాలాభిషేకాలు, పూలు, డప్పులు, డీజేలు అన్నిటికీ ఖర్చు పెట్టాల్సిన ఖర్చు అంతా పెట్టారు. డూ యూ థింక్ మళ్ళీ అంత ఖర్చు పెట్టి అలాంటి సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ మళ్ళీ ఉంటుందా ఫ్యాన్స్లో? ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్లుగా ఏమన్నా కొంచెం నీరసం వస్తుందా? మంచి క్వశ్చన్ అండి. వాళ్ళు చేస్తారండి. మళ్ళీ బాలేదు వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వదలరండి. కొంతమంది నీరసపడతారు, 10% నీరసం ఉండొచ్చు. ఇప్పటికి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ఉండబట్టే కదా సార్ ఈ రోజంతా. కాబట్టి కంపల్సరిగా అది వాళ్ళు వస్తారంటారు. మళ్ళీ బాలయ్య అభిమానుల ఉత్సాహం ఎప్పుడు ఉంటుంది. ఉండకుండా అలా ఉంటారండి. ఎందుకంటే సినిమా వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. ఓకే, జగన్ గారు జాయిన్ అయ్యారు. జగన్ గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. జగన్ గారు, ఇంతకుముందు అభిమానులు మాట్లాడింది మీరు విన్నారు. అఫ్కోర్స్ డిసప్పాయింట్మెంట్ ఉంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అనే చర్చ నడుస్తుంది. సో మీరేమంటారు? ఫ్యాన్స్ తరపు నుంచి మీరేమన్నా చెప్తారా? యాక్చువల్గా సార్ ఇది బాలకృష్ణ గారిది ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ అండ్ ఇంత పెద్ద లార్జ్ థియేటర్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ కావడము. కాబట్టి దానికి డెసిషన్ 1-2 సార్లు ఆలోచించి ఆన్లైన్ బుకింగ్స్ లో చేసుకున్న వాళ్ళందరికీ కూడా టికెట్స్ అమౌంట్ రిటర్న్ చేశారు. చాలా మంది సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్తున్నారు, షోలు ఉన్నాయని, లేవని, తర్వాత ఇప్పుడు వస్తుందని, తర్వాత సమ్మర్ హాలిడేస్ అని, జనవరి అని, ఎవరికి ఇష్టమైతే డేట్స్ వాళ్ళు చెప్తున్నారు. సార్ ఒక చిన్న సారీ ఫర్ ది ఇంటరప్షన్ జగన్ గారు, మీ ఫ్రేమ్ నాకు క్లియర్ గా అవైలబుల్ ఉండట్లేదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఫ్రేమ్ సార్. మీ కాల్స్ వస్తున్నట్టున్నాయి, కొంచెం దయచేసి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండరా, ఎందుకంటే మీరు లైవ్ లో ఉన్నారు కదా. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం స్ట్రైట్ గా పెట్టుకోరా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మాక్సిమం అన్ని క్లియర్ చేసుకున్నారు. ఎస్టర్డే క్లియర్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ప్లస్ ఓటీటీ వీళ్ళందరితో కూర్చొని ఇవాళ రేపు మీటింగ్ ఫైనల్ అవుతుంది. ఫైనల్ అయిపోయిన తర్వాత అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అంటే మొత్తం ఒక్కొక్క అందరి స్థలాలు తీసుకొని, అన్ని సినిమాలు అందరి స్థలాలు తీసుకొని ఒక మంచి డేట్ కోసం, అందుకోసం వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇంకా దాని గురించి ఇంకా ఏం చెప్పలేదు. అదే పోస్ట్ పోన్ అని చెప్పేశారు. బట్ ఎప్పుడు ఏంటనేది క్లారిటీ రావాలంటే ఇప్పుడు జరిగినట్లు ఫర్దర్ ఏ ఇష్యూస్ రాకోకుండా క్లారిటీతో నాకు తెలిసి అప్డేట్ ఇస్తారు. అగైన్ మన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ చేస్తారు. ఇక్కడేమో అంటే అప్పుడు డిసప్పాయింట్ అయ్యాం తప్పితే బాలయ్య బాబు సినిమా అంటే మాకు చూడాలని ఉంటది కదా, అందుకోసం డిసప్పాయింట్. బట్ ఏ రోజు వచ్చినా బాలకృష్ణ సినిమా మేమైతే మాకు అదే పండుగ రోజు ఉన్నట్లే మాకు. ఓకే, అంటే అదే ఎనర్జీ ఉంటుందా? అంతకంటే ఎనర్జీ ఉంటుందా? ఖచ్చితంగా ఎనర్జీ అంటే ఏదంటే బాలయ్య బాబు గారిని చూస్తే మాకు ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే నేను అడిగేది ఏంటంటే సార్, ఇంతకు ముందు నిన్న కూడా చాలా మంది మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు అనేది కానీ, లేదంటే ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ చూస్తే, ఇంతకుముందు రామదాస్ గారిని కూడా నేను అదే అడిగాను. ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టారు అభిమానులు కూడా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి సొంత ఊళ్ళకి వెళ్ళారు, ఫ్యామిలీతో కలిసి చూడాలి, ఫ్రెండ్స్ తో కలిసి చూడాలి. మనకు తెలిసిందే. లెట్ మీ ఫినిష్. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ఆల్రెడీ బ్యానర్స్ కట్టి, హీరో కోసమే కదా, దైవం మా బాలయ్య బాబు కోసమే కదా మేము అందరం ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఖర్చు గురించి ఎవరు ఆలోచించలేదు. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తాడు అనుకునేసరికి మేము ఓన్లీ నిరుత్సాహపడ్డాం అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మేము కూడా, నేను టీజర్ రిలీజ్ కి, ఫస్ట్ టీజర్ రిలీజ్ కి త్రయంబకేశ్వరం వెళ్ళాం మా టీం అందరం కలిసి. సెకండ్ టీజర్ కి శ్రీశైలం వెళ్ళాం. మన ట్రైలర్ లాంచింగ్ వారణాసి వెళ్ళాము. తర్వాత మన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పంచభూత లింగాలన్నీ దర్శనం చేసుకుని వచ్చాం. కాళహస్తి, అరుణాచలం, జంబుకేశ్వరం, చిదంబరం, కాంచీపురం ఇవన్నీ. మరి నిన్న కూడా ప్రేయర్ చేయడానికి ఈషా టెంపుల్ కి వెళ్ళి యోగి ఆది పరమేశ్వరుని దర్శనం చేసుకుని వచ్చాం. అంటే ఇప్పుడు థియేటర్ లోనే ఒక శివాలయం లాగా ఒక 12 అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేసి రుద్రాభిషేకాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రతి థియేటర్ ని అద్భుతంగా డెకరేట్ చేశారు. అన్ని ఊర్లలో, అన్ని దేశాలలో లైటింగ్ చేయించారు, కావాల్సిన బ్యానర్లు కట్టారు, తోరణాలు కట్టాం. ఎవరు అభిమానం కొద్ది వాళ్ళందరూ చేసి, మేము ఖర్చు గురించి అయితే ఎప్పుడు బాలయ్య బాబు కోసం పెట్టే ఖర్చు గురించి మేము ఏ రోజు ఆలోచించాం, అదైనా పడం. అట్లా ఎవరు ఫ్యాన్ కూడా లేరు.